జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ 2023 సంవత్సరంతో పోలిస్తే 24వ సంవత్సరంలో తగ్గిన గ్రేవ్, రేప్, హత్య మరియు ఫోక్సో నేరాలు, లా అండ్ ఆర్డర్ నిర్వహణలు గడిచిన సంవత్సరం జిల్లాలో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవించేలా శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పోలీస్ మన కోసం ఉన్నారనేలా ప్రజల్లో మరింత నమ్మకాన్ని కలిగిస్తూ జిల్లా పోలీస్ యంత్రాంగం విధులు నిర్వహించడం జరిగిందని, ఎన్నో కేసులను ఛేదించామని అన్నారు. అలాంటి వాటిలో ఒకటి మనోపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షలను మనసులో పెట్టుకుని ఒక వ్యక్తిపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేసిన కేసులో 6 నిందితులకు జీవిత కాల జైలు శిక్ష విధించడం జరిగిందని తెలియజేశారు. ముఖ్యంగా ఈ సంవత్సరం సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ లో మనము ట్రయల్ చేసిన తర్వాత ఎన్ని కన్విక్షన్స్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా మానవపాడు పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఒక కేసులో మనం 6 జీవితకాల శిక్ష పడేటట్లు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో కూడా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్. అదేవిధంగా ప్రాపర్టీ కేసెస్ కి సంబంధించి కూడా ఈ సంవత్సరం మంచి రికవరీస్ చేయడం జరిగింది. మన గద్వాల్లో జరిగినటువంటి ఎస్వి ఈవెంట్ హాల్ కేసులో ఒక 30 తులాల బంగారం 4,80,000 దాకా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా గద్వాల్ టౌన్ గట్టు పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఒకే అఫెన్స్ లో 25 తులాల బంగారం రికవరీ చేయడం జరిగింది. డే టైంలోనే నెల్లూరు జిల్లా బిట్రగుంటకు సంబంధించినటువంటి అఫెండర్స్ కారు అద్దం పగలగొట్టి ఒక 3 lakhs వరకు థెఫ్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇమీడియట్ గా రికవరీ చేయడం జరిగింది. మొత్తం అదేవిధంగా ఈ సంవత్సరం 6 దొంగలను ఒకేసారి పట్టుకుని ఒక 35 బైక్స్ దాకా రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రాపర్టీ అఫెన్సెస్ నియంత్రించడంలో అదేవిధంగా డిటెక్ట్ చేయడంలో కూడా ఇంకా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్మెంట్ చూపిస్తామని చెప్పడం జరుగుతుంది.